అందరికీ నమస్కారం. నేను మీ ఫార్మర్ శివ. ఈరోజు ఏమంటే మన బయలుసేను పత్తి విత్తనాలు అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ పెట్టిన తర్వాత మనకి ముందు గొర్రె తోలారు కదా, ఫస్ట్ గొర్రె తోలి అంత తర్వాత విత్తనం పెట్టి వెనక జంతువులే సాఫ్ చేస్తారంట. అంటే కొంతమంది పైకి పెట్టింటారు విత్తనము, దాన్ని మట్టి ఇంకోసారి పండిన తట్ల ఇట్లా చేస్తారన్నమాట. ముందు పోతారు చూడు. మా ఫ్రెండ్ గారు అక్కడ ఇంకా అలా జంతు పెడతారు కదా, ఇప్పుడు ఇంకే 2 ఎద్దులు కట్టుకొని మనకి ఈ విధంగా ఈ మాత్రంగా చక్కగా తోలుకొని ఈ మాత్రంగా బాగా సాలాగా చేసుకొని బాగా ముచ్చుకుంటారు అన్నమాట. చూడండి, అది ఒక్క పిల్లవాడే బాగా కట్టుకుంటారు మన రైతులు. కానీ అక్కడ మనకి గొర్రె తోలుతుండదు. అది మూడు స్టెప్పులు ఉంటుంది. అది 3 స్టెప్పులు కట్టేసి ఒకే సాల మొత్తం చుట్ట నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని చూద్దాం. మళ్ళీ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన కోరుతున్నాను. అలాగే చాలామంది లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం. చూడండి ఎంత నీట్గా తోలినాను. ఇలాంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ నా ఉంటుంది. ఆ మాత్రంగా మీరు ఏమన్నా ఇలా పత్తి విత్తనం ఆడవాళ్ళు ఎలా పడుతున్నారు చూడండి. మీరు ఎలాగ తోలుంటే కామెంట్ చేయడం కోరుతున్నాను. అదే విధంగా చూడండి, ఈ మాత్రంగా మన రైతులు వర్షం రావడంతో ఎక్కువ మనకి ఇప్పుడే ఈ సీజన్లో అయితే వాన వస్తుందా అంటే ఈ సీజన్ అయితే త్వరగా వచ్చేసింది. పత్తి అయితే బాగా మలుచుకుంది. మీకు గారు చూపిస్తాను పత్తి మలిసింది కూడా. చూడండి గొర్రె చూడండి ఎలాగైందో. మరి చాలామంది రెండు గొర్రె అయితే తోలింటారు 2 స్టెప్పులది. ఇది 3 స్టెప్పులది అన్నమాట. నన్ను అయితే అడుగుతున్నాడు, ఇదే బాగా సరిపోయిందా, బాగా తోలినాను. సరే సూపర్ చేసినావన్నా, నేను కూడా సపోర్ట్ చేసినాను. అలాగే రైతుకు నేను చేసినట్లు ఎవరు చేయరు, కానీ సపోర్ట్ అంటే నేను ఒక రైతు బిడ్డని, మీరు కూడా చేయాలని కోరుతున్నాను. ఒక రైతుకి పాపం మార్కెట్ అంతా దిగిపోయింది, ఏం బతుక అర్థం కాక ఆలోచించే రైతులు అలాగే పెడుతున్నారు మీకోసం. కానీ మీరు అర్థం చేసుకోలేక రైతు చాలా కష్టపడుతున్నారు. ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఏమో మీకు ఈ వీడియోని తప్పు చేసిండే మిస్టేక్ చేయండి, అలాగే తప్పుగా మాట్లాడి కూడా నాకు క్షమించండి. చూడండి ఎంత నీట్గా తోతున్నా. ఇది మన చాలా అంటు కాకున్నట్ల ఈ మాత్రం నెట్ చక్కగా పోతానమాట మనకి ఈ గొర్రె. అలాగే ఈరోజు అంత తర్వాత అయిపోయిన తర్వాత నేనైతే ఒక టైర్కి తాడైతే కట్టుకున్నాను. ఒక టైర్ మన గాడి టైర్ ఇది కట్టుకొని వాళ్ళు ఇత్తనం పెట్టుగా వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ముచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూద్దాం వల్ల ఎలా ముచ్చుతున్నానో చూడండి. టైర్ ఎలాగుతున్నా అలాగన్నమాట. ఆ టైర్ మట్టి అంటుకొని అలా ముచ్చుకుంటూ వస్తుంది అన్నమాట. టైర్ మనము ముందు చూసుకొని ఎక్కుంటూ పోతాం మనం. చూసుకోవాలి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పోతుంది, దాన్ని చూసుకొని అక్కడ సైడ్ వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ చూసుకుంటే మనం కూడా ఇత్తనం చాలా ముచ్చడం జరుగుతుంది. ఇత్తనం పైన ఒక్కొక్కసారి పైన వేసింటారు అన్నమాట. అలాగా కనబడితే గాలి కాస్త నాటుకోవాలన్నమాట. ముచ్చుకుంటే బాగా వానకి తడిపి బాగా నాటడం జరుగుతుంది. ఈ మాత్రంగా ఒక రైతులు ఏ మాత్రంగా ఎత్తుకుంటారో, మీ సైడ్లో ఎత్తుకుంటారో లేదో కామెంట్ చేయాలో కోరుతున్నాను. ఇక్కడ చూడండి పత్తి పేరు కూడా, పత్తి ఎక్కడ పేరు ఉంది నాకు చదువుకు రాదు. ఇక్కడ ఉంచే పత్తి విత్తనం ఇది ABCH అంట 148 BTAGL అంట. ఇక్కడైతే వేసినారు. దీని పేరు ఇదే అనుకుంటా, బీట్ అంట, BET అంట, బీటు. ఏమన్నా మిస్టేక్ కాకుండా కామెంట్ చేయండి. ఇది మాత్రంగా ఇవి పెట్టినాము. ఎక్కడ 4 ప్యాకెట్లు పోతాయి. ఒక సైడ్ 3 పోతుంటే ఈ సైడ్ అయితే 4 పోతున్నాయి. అది వచ్చి నాటింది ఇంకా బాగానే. ఇంకా వర్షం వచ్చింది, తేమ మనకు ఆరలేదు. అప్పుడే గడ్డి మలసలు వేసింది. ఈ గడ్డి మలసతో మళ్ళీ గుంటుకు పారడం జరుగుతుంది. అలాగే పేసినాము. నేను వీడియో తీయలేదు, ఇంకా సపోర్ట్ చేయాలి, ఇంకా మంచి వీడియో పెడతాను. చూడండి ఎలా మరిసినా ఉంది వాడగా. ఇంకా మలక చిన్నగా లేచింది. అలాంటివి చాలా పేసినాం అనమాట. చాలా మందిగా విత్తనం పత్తి కమడుతుంది, పత్తి మొక్కలు చూడండి. ఇంత వాతావరణం మనకి